మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2014 ఆనాటి కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన హయాంలో మొదలుపెట్టిన ఫ్లైఓవర్ ఇది. అప్పుడు ఎంపీగా మురళీమోహన్ గారు శాంక్షన్ చేయించిన ఫ్లైఓవర్ ఇది. 2014 నుంచి 19 ఉన్నాం. 19 ప్రభుత్వం మారింది, శిలా పథకం మారింది, వ్యవస్థలు మారినాయి, ఆలోచనలు మారినాయి, వాస్తవాలు బయటికి రానివ్వలా. నెగ్గావు, తెచ్చింది నీ ముందున్న ఎంపీ గారు, నువ్వు ఒక ఎంపీగా నెగ్గున్నావు. పరస్పరం గౌరవం ఇచ్చుకొని ఇది అక్కడ జరిగింది, నేను దీన్ని పూర్తి చేసే బాధ్యత నాది అని అంటే ఒక గౌరవం. అలా కాకుండా నువ్వే తెచ్చినట్లు, నువ్వే దీన్ని శంకుస్థాపన చేసినట్లు ఒక తప్పుడు సంస్కృతిని శ్రీకారం చుట్టావు. నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లైఓవర్ కొత్త పని కింద స్టార్ట్ చేయలేదు. ఆయన మొదలుపెట్టిన దాన్ని కొనసాగించే కార్యక్రమం కింద ఆయన వచ్చి మొదలుపెట్టారు. కానీ ప్రజల్ని అదే పని మీద మోసం చేస్తూ నేను తెచ్చాను మోరంపూడి ఫ్లైఓవర్, నేను తెచ్చాను, నేనే చేస్తున్నాను, నేనే పూర్తి చేస్తానని ప్రజల్ని మభ్యపెట్టిన విధానం ఎంత దారుణం అంటే, ప్రతిసారి ఫ్లైఓవర్ వర్క్ రివ్యూ అనడం, ఆ క్రేన్ ఎక్కేయడం పైకి, ఏదో ఈయన ఇంజనీర్ కింద క్యాప్ పెట్టేయడం, ఇలా ఏలెట్టి చూపించేయడం, ఎంత చూపించినా పని అయ్యేది కాదు. ఏం చేసాడో అర్థం కావట్లా. ఇప్పుడు ఎన్ని నెలలు పడతాయని అధికారులను అడిగా, 2 నెలల్లో ఓపెన్ చేసుకోవచ్చండి అంటున్నారు. పైవాడి స్క్రిప్ట్ని ఎవరో మార్చలేరు. ఆనాడు ఎన్డీఏ కూటమిలో మొదలు పెట్టాం, మరలా ఎన్డీఏ కూటమిలోనే ఈ ఫ్లైఓవర్ని ఓపెన్ చేస్తా ఉన్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాప్రతినిధులు, నాయకులు అందరి సమక్షంలో ఈ ఫ్లైఓవర్ని 2 నెలల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. పురంధేశ్వరి గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు అన్నారు, నేనైతే చాలా స్పష్టంగా 4 తెచ్చే కార్యక్రమం తీసుకుంటానన్నారు. పీడీ గారికి కూడా రిక్వెస్ట్ చేశాను, ఆయన కూడా పురంధేశ్వరి గారికి అవన్నీ ఇస్తానన్నారు. పీడీ గారు ఇచ్చిన తర్వాత ఆవిడ సెంట్రల్లోని మా ప్రభుత్వమే ఉంది కాబట్టి తేడా అన్నది పెద్ద విచిత్రంగా. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రారంభించే ముందు ఈ ఫ్లైఓవర్ని ప్రారంభించే ముందు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ముమ్మాటికి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యమే. అది ఈనాటికైనా సరే మా తప్పును సరి చేసుకుని ఫ్లైఓవర్ కట్టగలిగాం. అది ప్రారంభంకి ముందు ఆ కుటుంబాలందరికీ కూడా నివాళులు అర్పించే ప్రారంభించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ బాధ్యత కూడా నీదే అన్నా. నివాళులు అర్పించే మనం ఇది ఓపెన్ చేస్తాం. నమస్తే.